మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ పరిధిలోని మీర్పేట హెచ్బీ కాలనీ 18వ డివిజన్ తిరుమల నగర్లో నెలకొన్న శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి మల్లన్న కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి, అధ్యక్షులు తిమ్మారెడ్డి, కళ్యాణ మహోత్సవ నిర్వహణ ఒగ్గు పూజారి బెల్లం పరమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27 ఏకాదశి శుక్రవారం సాయంత్రం అయిన శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవాలు కార్యక్రమం 28 ద్వాదశి శనివారం రోజు పుట్టమట్టి తెచ్చి సాయంత్రం గంగా పూజ నిర్వహించారు. 1వ తారీఖు నాడు శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం అత్యంత ఘనంగా వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ అధ్యక్షులు తిమ్మారెడ్డి ఈ ఆధ్వర్యంలో బాగా 3 సంవత్సరాల నుంచి మంచిగా నడిపిస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇట్లా నడవాలని కోరుతున్నాం. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున మరి కొట్టడం అంటే దంచడం జరిగింది. దాని తర్వాత మల్లన్న కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రారంభమవుతుంది. దీని అనంతరం పట్నం పైకి అంటే ఏదైతే మల్లన్నకు పట్నాలు వేస్తారో ఆ పట్నం పైకి శివసత్తు మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని భగవంతుని ఇచ్చిన ఆజ్ఞ మేరకు కమిటీ వారు నిర్ణయం తీసుకున్నందుకు నాతోటి సేవ కూడా అందిస్తానని చెప్పి నేను ముందుకు వచ్చి గత 3 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క గంగ పూజ, బుట్ట పూజ, పటము, సూర్యపౌనము, అగ్నిగుండాలు అనే మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వామివారి సదాశివలో ఆ కమిటీతో సహా నేను కూడా ఉంటూ ఇక మీదట కూడా ముందు కాలంలో స్వామివారి కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు ఏం జరిగినా స్వామివారి సేవలో